తర్వాత ఏమైంది సార్? అటు చూడు. మీరు స్టూడెంట్సా పొరంబోకులారా? అలా నడి రోడ్డు మీద పడి కొట్టుకొస్తున్నారు. ఈసారి ఏ కొట్లాటలోనైనా కనపడ్డారో పీడీ యాక్ట్ కింద బుక్ చేసి లోపలే ఇస్తా. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ 2 బ్యాచ్ల వాళ్ళ పేర్లు అడ్రస్లు సపరేట్ గా నోట్ చేసుకుని పంపించాలి. వెళ్ళు. మీరు రండి. సార్ నీదే బ్యాచ్? నేను ఎవరి బ్యాచ్ కాదు సార్. మరి రోడ్డు మీద వెళ్తుంటే రాడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ గా కనిపించారు, పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడానికి ఇదేమైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ అనుకున్నావు ఏమిట్రా? అసలు ఏం చదువుతున్నావు? సిబిఐటీలు సిఎస్సి సార్. మీ నాన్న నీ చదువు కోసం లక్షల ఫీజు కడుతుంటే నువ్వేమో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కొట్లాటలు గొడవలు అని రోడ్డు పట్టుకు తిరుగుతున్నావు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? ఆయనకి తెలుసు సార్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు సార్. ఒక్కసారి అర్జెంటుగా మీ బాబుని స్టేషన్కి రమ్మన్నరా. వీడికి ఇది అలవాటైపోయింది సార్. ఏదో లోపలేసేయండి, బుద్ధొస్తుంది. నానా ఏ కానిస్టేబుల్ సార్ ఈ కుర్రాడిని వదిలేసి ఇతన్ని సాయంత్రం దాకా లోపలేండి. సార్, కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఏమని ఏ చట్టం చెప్పింది సార్? మరి పిల్లోడు ఏడిస్తే పక్కన కొట్టమని ఏ చట్టం చెప్పిందో మొత్తం చెప్పేశావా సార్? ఈ ఒక్కసారి కాదు, లైఫ్ లో ఇంకెప్పుడు వీడు గొడవ చేసినా నిన్నే అరెస్ట్ చేస్తాను. అదయ్యా మ్యాటర్. సార్, మీ ఫేట్ ఫ్యాంటా తాగి ఈ సిఐ గారి దృష్టిలో పడ్డారు. వీడు అసలు పెద్ద శాడిస్టు. కింద కారం పెట్టి నోట్లో ఐస్ క్రీం పెడతాడు. వీలైతే మీ కొడుకును మార్చండి, లేదంటే ఈ ఊరినే మార్చేయండి. 10th ఫెయిల్ అయినోడు సలహా ఏం వింటావులే అనుకుంటే సేమ్ ప్లేస్ రెగ్యులర్ గా కలుసుకుందాం. కథ కూడా ముందుకెళ్ళిపోద్ది. ఏమైంది? ఏదైనా పిడకలా? అవునండి, మన బాబంటే పడని వాళ్ళు 10 మంది మిమ్మల్ని నరికేశారు. నా భయం కూడా అదేనే. వాడికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఏమిటో. నన్నెందుకు నరుకుతారే మొద్దు మొహ? కలే వచ్చింది, కారణం రాలేదు. నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను. మా నాన్నకి తెలిసిపోయింది, కానీ మా నాన్న తిట్టలేదు. చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు. నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు. రూము నిండా చుట్టలు కట్టలే. వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్లిపోయారు. కాంతం నీకు సీన్ చూపిస్తాలే. అర్ధరాత్రి సీన్లేంటంటే రజనీకాంత్ సీనే చూడు. నేను రాత్రంతా గుప్పున చుట్ట చుట్ట తాగి మొత్తం ఖాళీ చేశాను. తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది. చుట్టంటే విరక్తి పుట్టింది. అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేది. ఇక్కడ కొడుక్కి గొడవలంటే పిచ్చి. మనం కూడా తీసుకెళ్లి వాడిని గొడవలు జరిగే ప్లేస్ లో పడేస్తే గొడవలు జోలికెళ్ళడమే మానేస్తాడు. మీకేమైనా పిచ్చా? మనం ఉంటేనే వాడు ఇలా రెచ్చిపోతున్నాడు. వాడిని ఎక్కడికో పంపుతానంటారేంటి? పిచ్చిదానా? మనం ఉన్నాం కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడే. అదే అక్కడనుకో, గొడవలు జరిగితే సెటిల్ చేయడానికి నాన్న ఉండడు, దెబ్బలు తగిలితే మందు రాసి బొజ్జగించడానికి అమ్మ ఉండదు. ఏడ్చే పిల్లవాడిని ఏడ్చే పిల్లల మధ్యన పడేస్తేనే వాడు ఏడు పాపుతాడే. అలాంటి ఊరు ఎక్కడ ఉంటుందండి? తిరుపురం, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది. 1953లో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ తిరుపురం మధ్యలోంచి వెళ్ళింది. అప్పటి నుంచి ఊరికి ఒకవైపు తెలుగు వాళ్ళు, ఇంకోవైపు తమిళ వాళ్ళు. అటువాళ్లు ఇటు రాకూడదు, ఇటువాళ్లు అటుపోకూడదు. కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరీ కొట్టుకు చస్తున్నారు.
కంచేసి కట్టుబాట్లు పెట్టింది కలిసి ఉండకపోయినా కనీసం బతికుంటారని. మీరా కొట్టుకు సస్తా ఉన్నారు. ఏండా కేశవ, వాళ్ళోడి కాలు తీసినారంట. ఏంది పెద్ద ఆయన? జాముకో జగడం, పూటకో పంచాయితే. ఆ పక్కోళ్ళు ఈ పక్కకి, ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా ఈ కంచెలు కట్టుబాట్లు. మీ మాటకు కట్టుబడి మేముంటే ఓళ్ళోడు దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా ఓణ్ణి నరకాలని చూసినాడు. కాక మీదున్న కుర్రోళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారో కాలు తీసి నాకు కాలు చేసినారు. ఎరడాడే ఓడి రెచ్చగొట్టి మీ పక్కకి రప్పించి నరుకున్నారు. ఇప్పుడు మాట మారుస్తాండరా పొట్ట పసంగలా. చూస్తారా ఎరముతో పంచాయతీలో మాట్లాడాల్సిన మాట్లాడిన అయ్యా. ఆస్తిపాస్తులుంటే పెద్ద మనిషి కాలేడరా. ఊరు బాగుండాలన్న ఆశయం ఉండాలా. మీ వాళ్ళంతా పక్కన పోకుండా పాతికిరి ఒక్కళ్లే తప్పుడు కూతలు కూయడానికి మాత్రం నోరొస్తుందే. పోయిన ప్రాణాలు, కుదేలైన కుటుంబాలు ఇంకా సాల్రా. మీ ఇద్దరికి ఆఖరి తడవ చెప్తా ఉండా. భయం పెట్టుకుంటారో బందోబస్తుగా ఉంటారో. ఈ రోజు నుంచి ఒక్క పురుగు కూడా అటుపక్క నుంచి ఇటుపక్కకో, ఇటుపక్క నుంచి అటుపక్కకో పోకూడదు. మీరు కాదని పోతే ఆ ప్రాణానికి పంచాయతీ బాధ్యత కాదు. వాడి ఇంట్లో ఇరా. సరే. కోపం కుక్కకు కూడా ఉంటది. బుద్ధి కదా కావాల్సిందే. వాండ్రా. ఎన్నన్నా ఇది? మనోడు కాలు తీసినారు, మనల్ని అవమానం చేసినారు. చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ చేయలేకపోయినాం. మనం కూడా ఓలోడి కాలు తీయాల్సింది అప్ప. కంటికి కన్ను, పంటికి పన్ను అనే రోజులు పోయినారా బాల. మనోడి గాలికి అవతలోడి తల. ఇంత జరిగినాక ఈ పక్కకి ఎవడొస్తాడప్ప? పులి మేరలో కాపు కసి ఎవరినో ఒకరిని రప్పించగలంటే అప్ప నా పేసరే. తిరుపురం అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా. తెలుగు తమిళోళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని, కాలేజీలో గొడవ అన్నదే జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు. అక్కడికి పంపించామనుకో గొడవల మధ్య ఉంటాడు, సేఫ్ గాను ఉంటాడు. వాడికి తమిళ్ రాదుగా. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారమ్మా. అంకుల్ టికెట్ రెడీ. అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించారా. కానీ పోస్టింగ్ ఇంకా 2 నెలలు టైం ఉంది. నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. 2 నెలల్లో మేము వచ్చేస్తాం. నానా, ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా? బట్టలు సర్దుకో బస్ స్టాండ్కి వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నానా. ఇలా ఊరు నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు. అంటే మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నానా, నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో, ఎలాగో పడ్డా కదా అని స్నానం చేసి వచ్చారు అక్కడ. నేను అర్థమైందా? ఎక్కడైనా బతికేగాను. రే నాన్న. అమ్మా నువ్వు భయపడకమ్మా, నేను మాడుతున్నా కదా. నానా నీకు చెప్పు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుందిరా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే అలాగే ఎదలో గాయం అయ్యో వెళ్ళిపో.